లక్కీ తెలుగు స్టోరీస్. హలో డియర్, నన్నేమి అపార్థం చేసుకోకు. మా అమ్మా నాన్నలు చనిపోతామని బెదిరిస్తే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అది ఒక పల్లెటూరి బైతు. నాకు దాన్ని వదిలించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. నువ్వేం బాధపడకు డార్లింగ్. నువ్వు ఏడిస్తే నేను అస్సలు తట్టుకోలేను. ఆ ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి పేరు వైభవ్. అస్సలు ఈ వైభవ్ ఎవరు, ఎవరితో అంత ప్రాధాయపడుతూ మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలంటే మీరు ఈ కథ తప్పక చూడాల్సిందే. ఇక మనం కథలోకి వెళ్దామా? అది ఒక అందమైన పల్లెటూరు. అందులో రామలింగం, సీత అనే దంపతులు నివసిస్తున్నారు. వాళ్ళకి 2 పిల్లలు. అమ్మాయి పేరు వెన్నెల, అబ్బాయి పేరు చరణ్. ఒకరోజు రామలింగం మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో దూరపు బంధువు కనిపిస్తాడు. ఏంటి రామలింగం, బాగున్నావా? నిన్ను చూసి చాలా రోజులవుతుంది. ఓ రంగయ్య, నేను బాగున్నాను. నువ్వేంటి ఇలా మా ఊరికొచ్చావు? ఓ అదా, మా చెల్లెల కొడుక్కి ఇక్కడ ఏదో సంబంధం ఉందంటే తెలుసుకుందామని వచ్చాను. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. బాగా ఆస్తిపాస్తులు కలిగిన కుటుంబం. ఓ అలాగా, సరేరా, అలా కాఫీ తాగుతూ మాట్లాడదాం అంటూ అక్కడి నుంచి ఒక హోటల్కి వెళ్తారు. ఇద్దరు మాటల్లో ఉండగా, అవునోయ్ రామలింగం, నీకు ఒక కూతురుందిగా, ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుంది? అవును రంగయ్య, పేరు వెన్నెల. ఇంటర్ వరకు చదువుకుంది. ఇక పై చదువులకేమీ పంపించలేదు. ఓ అలాగా, అయితే పెళ్లి సంబంధాలేమన్నా చూస్తున్నావా? అబ్బే లేదు రంగయ్య, ఇంకా ఏమీ అనుకోలేదు. మంచి సంబంధం ఏదైనా వస్తే పెళ్లి చేస్తాం. అయితే ఒక్కసారి మీ ఇంటికి వెళ్దాం పదా. తప్పకుండా రా, వెళ్దాం అంటూ ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన రామలింగం, సీతా సీతా, ఏమోయ్ సీత, ఇలారా. వస్తున్నా అండి. వెంటనే సీత అక్కడికి వస్తుంది. ఇదిగో సీత, ఇతను మనకి దూరపు బంధువు. ఇవాళ అనుకోకుండా మార్కెట్లో కలిశాడు. ఓ అలాగా, నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి మీ అమ్మాయిని పిలిపిస్తారా? ఏమీ అర్థం కాని సీత రామలింగం వైపు చూస్తుంది. మరేం పర్వాలేదు సీత, అమ్మాయిని తీసుకురా. వెన్నెల మిద్దె మీద బట్టలు ఆరేస్తూ ఉంటుంది. సీత, అమ్మా వెన్నెలా, వెన్నెలా, ఒక్కసారి ఇలా రామ్మా. వస్తున్నా అమ్మా అంటూ వెన్నెల కిందికి వస్తుంది. ఏంటమ్మా, పైన బట్టలు ఆరేస్తున్నాగా, పనిలో ఉంటే అలా పిలుస్తావెందుకు? ఏం లేదమ్మా, నాతో రా అంటూ రామలింగం దగ్గరికి తీసుకువెళ్తుంది. అమ్మా వెన్ని, ఇలా రా ఒకసారి అంటూ, రంగయ్య మా అమ్మాయి, నమస్కారం చేయమ్మా. చాలా చక్కగా ఉన్నావమ్మా, అచ్చం మా చెల్లాయి పోలిక. అలా వాళ్ళందరూ కొంతసేపు మాట్లాడుకున్న తరువాత రంగయ్య, ఇక నేను వెళ్ళొస్తాను రామలింగం అంటూ వెళ్ళిపోతాడు. అలా కొంత సమయం గడిచిపోతుంది. సీత, ఏమండి, భోజనానికి రండి అంటుంది. వస్తున్నా అంటూ అందరూ భోంచేస్తూ అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. అలా వారం రోజుల సమయం గడిచిపోతుంది. రామలింగం ఇచ్చిన వెన్నెల ఫోటోను తీసుకుని తన చెల్లెలు దుర్గమ్మ దగ్గరకు వెళ్తాడు. రా అన్నయ్యా, వచ్చి ఇలా కూర్చో. వెళ్ళిన పని ఏమైంది? ఏమన్నా మంచి సంబంధాలు దొరికాయా? ముఖ్యంగా కట్నం బాగా ఇవ్వాలి. అన్ని ఊర్లు తిరిగాను చెల్లమ్మ. చివరికి నా స్నేహితుడు కూతురు నాకు బాగా నచ్చింది. కట్నం కూడా బానే ఇస్తారు అంటూ వెన్నెల ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన దుర్గమ్మ, అమ్మాయి చాలా బాగుందన్నయ్యా. వైభవ్, ఒరే వైభవ్, ఇలా రా. ఏంటమ్మా, మంచి వర్క్లో ఉంటే డిస్టర్బ్ చేశావు అంటూ అక్కడికి వస్తాడు. రంగయ్యని చూసిన వైభవ్, హాయ్ మావయ్య. వైభవ్, ఇదిగో ఈ ఫోటో చూడు. ఏంటి మామయ్య, నీ కూతురా? నాకే గనక కూతురుంటే ఇలా నీకు పిల్ల కోసం ఊరూరు తిరగాల్సిన పనేముందల్లుడు. అయినా అమ్మా, నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోనని చెప్పాగా. అయినా చేసుకున్నా నేను ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటాను. మీకు ఏ శ్రమ పెట్టను. దుర్గమ్మ ఆశ్చర్యపోతూ, ఏంటి, నువ్వు ప్రేమించావా? అంటే నీ తల్లిదండ్రులం మేం చచ్చామనుకున్నావా? నీకోసం
నీ భవిష్యత్తు కోసం మేము ఎన్నో తిప్పలు పడ్డాము. నిన్ను కని పెంచి ఇంత పెద్దవాణ్ణి చేస్తే నీ పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే నువ్వు వాటిల మీద నీళ్లు చల్లుతావా? చూడు వైభవ్, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే రేపే నా శవాన్ని చూస్తావు అంటుంది. అమ్మా, ఏంటి ఇలా బెదిరించి నా పెళ్లి చేస్తావా? ఇది బెదిరింపు కాదురా, నా ఆఖరి నిర్ణయం అలాగే అమ్మా, నీ ఇష్టం. నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను అంటూ కోపంగా లోపలికి వెళ్తాడు. దుర్గమ్మ, అన్నయ్య, వచ్చే వారమే నిశ్చితార్థమని అమ్మాయి వాళ్ళకి కబురు చెయ్యి అంటుంది. అలాగే అంటూ రంగయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు రంగయ్య రామలింగంకు ఫోన్ చేస్తాడు. జరిగిన విషయమంతా వివరించి చెప్తాడు. మీకు ఇష్టమైతే వచ్చే వారమే నిశ్చితార్థం అంటాడు. ఓ అలాగే, ఒక్కసారి మా ఇంట్లో చెప్పి నీకు ఫోన్ చేస్తాను. ఆ మాటలకు ఉబ్బి తబ్బిబ్బైన రామలింగం సంతోషంతో, సీత, ఓయ్ సీత, త్వరగా ఇలా రావే. అబ్బబ్బా, ఏంటి నీ గోల? గోల కాదే, ఆనందహేళ. ఏంటి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏంటో ఆనందహేళ అంటున్నావు? మొన్న నా స్నేహితుడు వచ్చాడుగా, వాడి మేనల్లుడికి మన వెన్నెలని చేసుకుంటారంట. అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. మనము అంటే నెల రోజుల్లో పెళ్లి చేసుకొని అమ్మాయిని అమెరికా తీసుకెళ్తాడంట. ఆ ఏంటి, నువ్వు చెప్పేది నిజమేనా? నా చిట్టి తల్లికి ఎంత అదృష్టం! ఇంకా ఆలోచించేస్తారేంటండి? ఊవని చెప్పండి అంటుంది. పాపం, వాళ్ళకి తెలియదు ఈ పెళ్లితో కూతురు బ్రతుకు ఎంత అగాధంలో పడబోతుందో. ఆ మాటలన్నీ విన్న వెన్నెల అక్కడికి వస్తుంది. నానా, నేను ఈ పెళ్లి చేసుకోను. సీత, ఏమిటే నువ్వు మాట్లాడేది? నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? వెన్నెల, అవునమ్మా, నేను పెళ్లి చేసుకుని అంత దూరం వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు చెప్పు? అసలు మిమ్మల్ని చూడకుండా నేను ఒక్క క్షణం ఉండలేను. అయ్యో పిచ్చిదానా, ఇందుకోసమా? ఇప్పుడు ఫోన్లున్నాయి కదా తల్లి, ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. దాంతో నీకు మాతో ఉన్నట్లే ఉంటుంది. ఇక పెళ్ళైన తర్వాత నీకు నీ కుటుంబమే ఉంటుందమ్మా. ఇలాంటి పిచ్చి ఆలోచనలు చెయ్యకు. అలా ఇరు కుటుంబాల సమ్మతితో వారం రోజులలో ఇద్దరికి నిశ్చితార్థం జరిగిపోతుంది. పెళ్లి అయిన తరువాత వెన్నెలని అమెరికా తీసుకువెళ్లడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. అలా వారం రోజుల సమయం గడిచిపోతుంది. వెన్నెలకి వైభవ్కి పెళ్లిని ఘనంగా జరిపిస్తారు. తల్లిదండ్రులను విడిచి వెళ్తున్న వెన్నెల కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. సీత, బాబు, అమ్మాయికి తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేస్తే క్షమించు. పైగా ఎప్పుడు ఉన్న ఊరు కన్నవాళ్ళం మేము తప్ప మరి ఏమీ తెలియదు. అమెరికాలో ఎలా చూసుకుంటావో ఏమో. ఇక పైన అమ్మాయి బాధ్యతంతా నీదే. అలాగే, మీరేమీ బాధపడకండి, వెన్నెలని నేను బాగా చూసుకుంటాను అంటూ అత్తారింట్లో అడుగు పెడుతుంది వెన్నెల. ఒకరోజు వైభవ్ స్నానం చేస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంది. దానిపైన రియా అని నేమ్ వస్తుంది. పాపం వెన్నెల, ఏమండి నీ ఫోన్ వస్తుంది అంటూ ఫోన్ తీసుకెళ్లి స్నానం చేసి అప్పుడే బయటకు వచ్చిన వైభవ్కి ఇస్తుంది. షటప్, ఇంకోసారి నా ఫోన్ ముట్టుకున్నావంటే నీ చెంప పగులుద్ది. పాపం ఆ మాటలకి వెన్నెల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హలో రియా డార్లింగ్, ఎలా ఉన్నావు? నేను ఫోన్ చెయ్యొద్దన్నా కదా. కొంచెం అయ్యుంటే మన ప్లాన్ మొత్తం చెడిపోయేది. ఫోన్ ఆ ముద్దు తీసింది. రియా, దానికి ఎంత పొగరు! నా మొగుడి ఫోన్ ముట్టుకుంటుందా? దాని అంతు చూస్తా అంటుంది. పోనీలే డార్లింగ్, దాంతో మనకేం పని? మనకు కావాల్సిన డబ్బులు, నగలు అన్నీ రెడీ చేశాను. ఇంకా 10 రోజుల్లో నేను నీ ముందు వాలిపోతాను. ఓ, ఐ లవ్ యూ వైభవ్. ఐ లవ్ యూ టూ బంగారం అంటూ ఫోన్ పెట్టేస్తాడు. అలా కొన్ని రోజులకి వైభవ్ వెన్నెలను తీసుకొని అమెరికాకి వెళ్తాడు. కొంత సమయానికి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు. పాపం వెన్నెలకి ఆ విమాన ప్రయాణం వల్ల తల అంతా తిరిగినట్లుగా ఉంటుంది. చూడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను తర్వాత వచ్చి నిన్ను తీసుకెళ్తాను. అయ్యో, నేనొక్కదాన్నే ఇక్కడ ఉండాలా? అయినా నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఎందుకేంటి, ఇంతకుముందు నేను అద్దెకు ఉండే ఇల్లు గలవారు ఖాళీ చెయ్యమని ఫోన్ చేశారు. అందుకే నేను వెళ్ళి ఒక మంచి ఇల్లు మన కోసం అద్దెకు తీసుకొని వస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు. లేదండి,
నాకు భయంగా ఉంది. నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి. ఏయ్, నీకు బుద్ధుందా? చెప్పేదేమీ అర్థం కావడం లేదా? ఇంత లగేజ్ పట్టుకొని ఇల్లు తిరగాలంటే నా వల్ల కాదు. నోరు మూసుకొని ఇక్కడే కూర్చో. ఇదిగో, ఇందులో నీకు సంబంధించిన వస్తువులన్నీ పెట్టాను అంటూ వెన్నెల చేతికి ఒక బ్యాగ్ని ఇస్తాడు. బాయ్, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాపం ఊరు పేరు తెలియని ఊరిలో వెన్నెల అక్కడే ఉన్న ఒక కుర్చీలో కూర్చొని వచ్చే జనాలని పోయే జనాలని చూస్తూ ఉంటుంది. పాపం అలా ఎంతసేపు గడిచిపోతుందో తెలియదు. మధ్యాహ్న సమయం అవుతుంది. ఆకలేసి ఏమన్నా తిందామని అక్కడ ఉన్న బేకరీ దగ్గరికి వెళ్తుంది. తన దగ్గర ఉన్న ఇండియన్ కరెన్సీ ఇస్తుంది. అది చూసిన ఆ వ్యక్తి నో నో, గో గో అంటూ కసురుకుంటాడు. పాపం ఆకలిగా ఉండడంతో వెన్నెల కళ్ళు మూసుకుని అలాగే పడుకునేస్తుంది. వెన్నెలని చాలాసేపటి నుంచి గమనిస్తున్న కొంతమంది పోకిరి వాళ్ళు అక్కడికి వస్తారు. ఏయ్, ఎవరు నువ్వు? ముందు నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ మాకు ఇవ్వు, లేదంటే మా చేతుల్లో చస్తావు. పాపం వాళ్ళని చూసిన వెన్నెల భయపడిపోతుంది, ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. ఆ పోలీసులను చూసిన దొంగలు అక్కడి నుంచి పారిపోతారు. వెన్నెల దగ్గరికి వచ్చిన ఆ పోలీస్, హేయ్, ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? అది నా భర్త ఇల్లు వెతకడం కోసం వెళ్ళాడు, ఇప్పుడే వస్తాను అనన్నాడు. ఇంకా రాలేదు. పాపం ఇల్లు ఇంకా దొరకలేదో ఏమో. ఓకే, ఇక్కడ ఒంటరిగా ఉండడం చాలా డేంజర్. త్వరగా మీ ఇంటికి వెళ్ళు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పాపం వెన్నెల సరే అని చెప్పి అలా పక్కకి చూస్తుంది. అక్కడ ఎవరో ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. వెన్నెల పరిగెత్తుకెళ్ళి లైన్లో నిలబడి ఫుడ్ తీసుకుని తింటుంది. అమ్మయ్యా, ఓరి దేవుడో, నా ప్రాణాలు ఇప్పుడు నాకు తిరిగి వచ్చాయి అంటూ లోపలికి వెళ్ళి అక్కడే ఎదురు చూస్తూ పడుకునిపోతుంది. అలా ఆ రాత్రంతా గడిచిపోతుంది. నిద్ర లేచిన వెన్నెల భర్త ఇంకా రాకపోవడంతో తన లగేజీ తీసుకుని బయటకు వస్తుంది. అలా కొంత దూరం నడుస్తుండగా ఆ దొంగలు మళ్ళీ వస్తారు. వాళ్ళని చూసిన వెన్నెల పరిగెడుతూ ఒక కారు ముందు పడిపోతుంది. అమ్మా అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడే కారులోంచి భానుమతి, ఆమె కొడుకు విజయ్ దిగుతారు. ఓ మై గాడ్, ఎంత పని జరిగింది! విజయ్, త్వరగా ఆ వాటర్ బాటిల్ తీసుకురా ఓకే మమ్మీ అంటూ వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి వెన్నెల మీద చల్లుతాడు. మెల్లగా కళ్ళు తెరిచిన వెన్నెల, వద్దు వద్దు, ప్లీజ్ నా దగ్గరకు రావద్దు, నన్ను వదిలేయండి అంటూ అరుస్తుంది. ఓ విజయ్, మన తెలుగమ్మాయిలా ఉంది. అమ్మాయ్ అమ్మాయి, కళ్ళు తెరవమ్మా, నీకేం పర్లేదు. అది మీరు ఆ దొంగలు పారిపోయారా? పారిపోయారమ్మా, పిరికి వెదవలు. అయినా నువ్వేం కంగారు పడకు. మా అబ్బాయి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ పని చేస్తాడు. వాళ్ళ మాటలు విన్న వెన్నెలకి సంతోషం కట్టలు తెంచుకుంటుంది. మీరు తెలుగువారా? అవునమ్మాయ్. అయినా నువ్వేంటి ఇలా, నీ అవతారం ఏంటి? ఇలా రోడ్డు మీద ఒంటరిగా తిరుగుతున్నావు? అయినా మీ వాళ్ళకి బుద్ధి లేదా? ఇలా నిన్ను ఒంటరిగా వదిలేస్తారా? ఏది, వాళ్ళని నాకు చూపించు, వాళ్ళ పని చేస్తా. ఆ మాటలకి వెన్నెల బోరున ఏడుస్తుంది. జరిగిన విషయమంతా వాళ్లతో చెబుతుంది. ఓ మై గాడ్, ఎంత పని చేశాడు దుర్మార్గుడు. నువ్వేం బాధపడకమ్మాయి, లే, మాతో మా ఇంటికి వస్తావా? రాను. మళ్ళీ ఆయన వచ్చి నా కోసం ఇక్కడంతా వెతుకుతాడు. మళ్ళీ నేను కనిపించకపోతే చాలా కంగారు పడతాడు. ఓసి పిచ్చిదానా, నువ్వింకా అదే మాయలో ఉన్నావా? విజయ్, ఇట్స్ ఓకే మమ్మీ, ఆ అమ్మాయిని వదిలేయ్, ఇక మనం వెళ్దాం. ఇప్పటికే ఆఫీస్కి చాలా లేట్ అవుతుంది. వాట్? ఏంటి విజయ్, ఒక అభం శుభం తెలియని అమాయకురాలిని ఇలా నడి రోడ్డు మీద వదిలేసి రమ్మంటావా? పాపం పిచ్చి పిల్ల ఏమైపోతుంది? రేపు జరగరానిది ఏమన్నా జరిగితే మన మనస్సు మనల్ని క్షమిస్తుందా? ఓకే మమ్మీ, ఐఎమ్ సారీ. సరే, నీ ఇష్టం. ఇప్పుడు ఏం చేద్దామంటావు? నువ్వు ఒక పని చెయ్యి.
పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన వివరాలు, ఈ పిల్ల వివరాలు అన్నీ ఇచ్చిరా. వాడెవడో తిరిగి వస్తే ఈ అమ్మాయిని అప్పగిస్తాము. అంతవరకు మనతోనే ఉంటుంది. ఓకే మమ్మా, నీ ఇష్టం. చూడమ్మా, నీ పేరేంటి? వెన్నెల. చూడు వెన్నెల, నీకు అభ్యంతరం లేకపోతే మాతో రావచ్చు. నీ వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి నిన్ను అప్పగిస్తాం. అలాగే అండి, చాలా థ్యాంక్స్. అలా వాళ్ళు భానుమతి ఇంటికి చేరుకుంటారు. వెన్నెల వాళ్ళ ఇంటిని చూసి ఆశ్చర్యపోతుంది. భలే ఉంది మీ ఇల్లు. ఇంత పెద్ద ఇల్లు నేనెప్పుడూ చూడలేదు. ఓ అలాగా, రామ్మా, వచ్చి ఇలా కూర్చో. చూడు, ఇక్కడ నువ్వు హాయిగా ఉండొచ్చు. మేడం, నాకు ఆకలిగా ఉంది. ఓ ఐఎమ్ వెరీ వెరీ సారీ వెన్నెల, నేను మర్చిపోయాను. నువ్వు ఆ గదిలోకి వెళ్ళి స్నానం చేసి రామ్మా. ఇంతలో నేను వంట రెడీ చేస్తాను. అలాగే మేడం. మేడం కాదమ్మా, ఆంటీ అను. అలాగే ఆంటీ అంటూ లోపలికి వెళ్తుంది. ఈలోగా భానుమతి వంట రెడీ చేస్తూ ఉంటుంది. అలా చూస్తావేంట్రా? నాకు హెల్ప్ చెయ్యి. అసలే డాడీ వచ్చే టైం అయింది. ఏంటి మమ్మీ, నీ వల్ల ఈరోజు పనంతా ఆగిపోయింది. పైగా నన్ను వంటలో హెల్ప్ చేయమంటావా? అబ్బా, అవన్నీ రేపు చూసుకోవచ్చులేరా. ఇప్పుడు జరగాల్సిన పని చూడు అంటుంది. అప్పుడే వెన్నెల అక్కడికి వస్తుంది. రండి మేడం గారు, మీరెవరో కానీ మా అమ్మ మీకోసం స్వయంగా తన చేతులతో వంట చేసింది. చాలా లక్కీ గర్ల్. పాపం, ఆ మాటలేవి అర్థం కాని వెన్నెల నవ్వుకుంటుంది. షటప్ వినయ్ అంటూ అందరూ భోజనానికి కూర్చుంటారు. అప్పుడే రాఘవయ్య అక్కడికి వస్తాడు. వెన్నెలను చూసిన రాఘవయ్య, బాను, ఎవరి అమ్మాయి? భానుమతి జరిగిందంతా వివరిస్తుంది. ఓ మై గాడ్, పెద్ద ప్రమాదమే తప్పింది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి చాలా మంచి పనే చేశారు. థ్యాంక్స్ అండి, నన్ను అర్థం చేసుకున్నందుకు. విజయ్, విన్నావా? విన్నాను మై లవ్. అయినా డాడీ ఎప్పుడన్నా నీ మాట కాదన్నాడా? మీ అమ్మ మాటలు విన్నాను కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాను మై బాయ్. జస్ట్ ఎ మినిట్, యూ క్యారీ ఆన్, నేను ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్తాడు. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. ఒకరోజు విజయ్ వెన్నెల గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసిందేమో అని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కనుక్కుంటాడు. ఆ పోలీసు వాళ్ళు, ఏమీ లేదు సార్, అలాంటి వాళ్ళు ఎవ్వరూ రాలేదు. ఒకవేళ వస్తే మేమే మీకు ఫోన్ చేస్తాం. పాపం వెన్నెల వాళ్ళ అమ్మా నాన్నను తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన భానుమతి, వాట్ వెన్నీ, ఏమైంది? నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా? నాతో చెప్పు ప్లీజ్. వెన్నెల, లేదంటీ, నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది. పాపం, వాళ్ళు ఎలా ఉన్నారో, నా ఫోన్ కోసం ఎంత ఎదురు చూస్తున్నారో తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది. ఓ అదా, బాధపడకమ్మా, ఏం చేస్తాం. నీకు ఇంత బాధ కలిగించిన వాడు నా చేతికి దొరకాలి. వాణ్ణి ఏం చేస్తానో నాకే తెలియదు. అప్పుడే విజయ్ అక్కడికి వస్తాడు. పాపం, వెన్నెలని అలా చూసి చాలా బాధపడతాడు. అమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా 1 వారం రోజులు చూద్దాం నానా. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచన చేద్దాం. వెన్నెల, నువ్వేం చదువుకున్నావమ్మా? నేను ఇంటర్ వరకు చదువుకున్నాను ఆంటీ. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు మా అమ్మ నాకు ఇంటి పని, వంట పని, కుట్లు, అల్లికలు అని అన్నీ నేర్పించింది. కానీ నాకు చదువు అంటే చాలా ఇష్టం. సరే, ఒక్కసారి నీ లగేజీ అంతా చూపించు, ఏమన్నా ఆధారాలు దొరుకుతాయేమో. అలా చూస్తూ ఉండగా ఒక బ్యాగ్లో ఒక ఫోన్ నంబర్ ఉంటుంది. అది చూసిన విజయ్, మమ్మీ, ఇది చూడు, ఇక్కడ ఎవరిదో ఫోన్ నెంబర్ ఉంది. ఏది, ఇలా ఇవ్వు అంటూ వెంటనే ఆ నంబరుకు ఫోన్ చేస్తుంది. వైభవ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో, ఎవరు? ఎవరా? నీవు అనాథగా రోడ్డు మీద వదిలేసిన నీ భార్య వెన్నెల తరఫు బంధువులం. వాట్? అసలు ఎవరు మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఇలా నాకు ఫోన్ చేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? షటప్ యూ రాస్కెల్. అమాయకురాలిని మోసం చేసింది కాకుండా ఏం తెలియనట్లు మాట్లాడతావా? చూడండి, ఇంతవరకు వచ్చింది కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నాను. నాకు ఆ అమ్మాయి అంటే అస్సలు ఇష్టం లేదు.
పైగా నాకు ముందుగానే ఇంకో పెళ్లి అయిపోయింది. ఈ విషయం చెప్పేలోపే మా అమ్మ టార్చర్ భరించలేక ఇంకో పెళ్లి చేసుకున్నాను. మీరే ఆ ముద్దుని ఇండియా పంపించేయండి. రేయ్, నువ్వు మనిషివా పశువా? అమాయకురాల్ని ఇంత మోసం చేస్తావా? నీ అంతు చూస్తాం అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఇక్కడ ఇండియాలో రామలింగం సీత కూతురు దగ్గర నుంచి ఎలాంటి సమాచారము లేకపోవడంతో బెంగ పెట్టుకున్న రామలింగంకు గుండెపోటు వస్తుంది. రామలింగంను పరీక్షించిన డాక్టర్ అమ్మ, చూడండి, ఆయన గుండె చాలా బలహీనంగా ఉంది. మీరు ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఇక ఇంటికి వెళ్ళొచ్చు. తన పరిస్థితి తలుచుకొని బాధపడుతున్న వెన్నెల దగ్గరకు విజయ్ వస్తాడు. వెన్నీ, ఏంటి ఇలా డల్గా ఉన్నావు? ఏం లేదు విజయ్ గారు, నేను ఏం పాపం చేశాననో నా జీవితం ఇలా అస్తవ్యస్తంగా తయారయ్యింది. మీరే లేకపోతే నేను ఈ పాటికే చచ్చిపోయేదాన్ని. ఏ వెన్నెల, అలా పిచ్చిదానిలా మాట్లాడకు. నేను ఎలాగైనా మీ నాన్నగారి ఫోన్ నెంబర్ సంపాదిస్తాను. చాలా థ్యాంక్స్ విజయ్ గారు. అలా చేశారంటే మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అమ్మో, ఇంత పెద్ద పెద్ద మాటలు నేను వినలేను. రా, వెళ్ళి భోజనం చేద్దాం. అలా 2 రోజుల తర్వాత విజయ్, మమ్మీ మమ్మీ, వెన్నెల, ఒకసారి ఇలా రండి. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ పరుగు పరుగున అక్కడికి వస్తారు. వాట్ హ్యాపెండ్ విజయ్? ఏంటి ఆ సంతోషం? అవును మమ్మీ, మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్. అబ్బా, ఆ గుడ్ న్యూస్ ఏంటో త్వరగా చెప్పు నానా. అమ్మా, వెన్నెల వాళ్ళ నాన్నగారి నెంబరు నేను సంపాదించాను. ఆ మాటలు విన్న అందరూ సంతోషిస్తారు. ఏది, ఇలా ఇవ్వు అంటూ వెంటనే ఆ నంబర్కు ఫోన్ చేస్తుంది. సీతమ్మ ఫోన్ తీస్తుంది. హలో, ఎవరు? వెన్నెల ఆనందానికి హద్దులుండవు. అమ్మా, నేను వెన్నెలని. అమ్మా వెన్నెల, ఏమైపోయావు తల్లి? ఎన్ని రోజులైందమ్మా నీ గొంతు విని. ఎలా ఉన్నావమ్మా? అమ్మా, నేను బాగున్నాను. నాన్నగారు ఎలా ఉన్నారు? అయ్యో వెన్నెల, మీ నాన్నగారికి గుండెపోటు వచ్చిందమ్మా. డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఆందోళన కలిగించే ఏ విషయాలు ఆయనకి చెప్పొద్దన్నారమ్మా. ఇప్పుడు నీ మాటలు వింటే ఆయన కుదుట పడతాడమ్మా. ఆ మాటలు విన్న వెన్నెల కాళ్ళ కింద భూకంపం వస్తుంది. పాపం ఏం మాట్లాడాలో తెలియక అలా ఏడుస్తూ ఉంటుంది. అమ్మా వెన్నెల, ఇదిగో మీ నాన్నగారు వచ్చారు అంటూ ఫోన్ రామలింగంకు ఇస్తుంది. వెన్నెల వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ, హలో నాన్నగారు, ఎలా ఉన్నారండి? అమ్మా, నా బంగారు తల్లి, ముందు నువ్వెలాగున్నావో చెప్పమ్మా. నాకేం నానా, నేను చాలా బాగున్నాను. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. నేను చాలా సంతోషంగా ఉన్నా నానా. మీరేం కంగారు పడకండి. ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి నానా. అలాగే తల్లి, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఏది, ఒక్కసారి అల్లుడి గారికి ఫోన్ ఇవ్వు. ఆ మాటలకు వెన్నెల కంగారు పడుతూ, ఆయన ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేస్తున్నాడు నానా. నేను ఇంకోసారి మాట్లాడిస్తానుగా అంటూ ఫోన్ పెట్టేస్తుంది. వెన్నెల మాటలకు ఆశ్చర్యపోయి చూస్తున్న భానుమతి, విజయ్ ఒక్కసారిగా బోరున ఏడుస్తున్న వెన్నెల దగ్గరకు వస్తారు. ఏంటి వెన్నెల, ఏం జరిగింది? ఎందుకు మీ అమ్మా నాన్నకు అబద్ధం చెప్పావు తల్లి? వెన్నెల తన తండ్రి పడుతున్న బాధనంతా వివరించి చెప్తుంది. అయ్యో పాపం, ఎంత పని జరిగిందమ్మా. ఊరుకోమ్మా, ఇకపై ఏం చెయ్యాలో ఆలోచన చేద్దాం. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. వెన్నెలని ఓదార్చడం ఎవ్వరి వల్ల కావడం లేదు. ఒకరోజు భానుమతి, ఒరే విజయ్, వెన్నెలను చూస్తే చాలా బాధగా ఉంది నాన్న. ఆ అమ్మాయిని అలా ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళు, కాస్తైనా కోలుకుంటుంది. ఓకే మమ్మీ, ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే వెన్నెలను బయటికి తీసుకెళ్తాను. అలా వెన్నెలను తీసుకుని ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తాడు. అది చూసిన వెన్నెల చాలా సంతోషపడుతుంది. చూడు వెన్నెల, ఇక్కడ దొరకంది ఏదీ ఉండదు. నీకు నచ్చింది తీసుకో. నాకేం వద్దు విజయ్ గారు. అలా కాదు వెన్నెల, చూడు, ఇక్కడ బట్టలు చాలా బాగుంటాయి. రా, నీకొక మంచి డ్రెస్ తీసుకుందాం. అక్కడ బట్టల షాపింగ్ అయిపోయిన తర్వాత, వెన్నెల, నాకు బాగా ఆకలిగా ఉంది. ఏమైనా తిందామా? సరే, నీకేం కావాలో చెప్పు. విజయ్ గారు, నాకు ఇడ్లీ, వడ, సాంబార్ అంటే చాలా ఇష్టం.
అవే తెప్పించండి. ఆ మాటలు విన్న విజయ్, వెన్ని మేడం, ఇది మీ పల్లెటూరు కాదండి. అవన్నీ ఇక్కడ దొరకవు. ఇక్కడ పిజ్జా, బర్గర్ లాంటివి చాలా టేస్టీగా ఉంటాయి. అంటూ 2 తెప్పిస్తాడు. అవి కొంచెం తిన్న వెన్నెల, ఛీ, నాకేం నచ్చలేదు బాబు, మీరు తినండి. సరే, కనీసం ఈ జ్యూస్ అన్నా తాగు. అలా తింటూ వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వెన్నెల, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఏమో విజయ్ గారు, నాకు ఏమీ అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఇలా ఒంటరిగా మా ఊరికి మాత్రం వెళ్ళను. వెళ్ళి మా నాన్నగారి ప్రాణాలు తీయలేను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? విజయ్ గారు, నాకు ఒక హెల్ప్ చేయండి. నన్ను ఏదన్నా అనాథ శరణాలయంలో చేర్పించండి. ఇక నా జీవితాంతం ఏదోలా అక్కడ గడిపేస్తాను. ఏంటి వెన్నెల నువ్వు మాట్లాడేది? చూడు, నీకు చదువుకోవాలని ఉంటే నేను మా మమ్మీ డాడీతో మాట్లాడి నిన్ను కాలేజ్లో జాయిన్ చేపిస్తాం. వెన్నెల ఆ మాటలకి, ఇప్పటికే నా వల్ల మీకు చాలా శ్రమ కలిగించాను. పైగా ఇక్కడ చదువులంటే అమ్మ బాబోయ్, మీకెంతో కష్టం కలిగించిన దాన్నవుతాను. ఓ కమాన్, నీ మాటలు వింటే నా కోపం వస్తుంది. సరేరా, వెళ్దాం. ఎక్కడికి? ఇంటికేనా? అలా సినిమాకి వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్దాం. అలా కొంత సమయానికి ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. మరుసటి రోజు భానుమతి వెన్నెలను తీసుకుని రాఘవయ్య ఆఫీసుకు వెళ్తుంది. వాళ్ళని చూసిన రాఘవయ్య, ఏంటి బాను ఇలా వచ్చారు? ఇలా వచ్చి కూర్చోండి. ఏమండి, వెన్నెలకు జరిగిన అన్యాయం అంతా మీకు తెలుసు. మీతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. ఏమిటో చెప్పు భానుమతి. వెన్నెలని ఒక మంచి కాలేజీలో జాయిన్ చేసి బాగా చదివించి తన కాళ్ల మీద తను నిలబడుకునేలా చెయ్యాలనుకుంటున్నానండి. మీకు ఏం అభ్యంతరం లేదుగా? వెరీ గుడ్ భానుమతి, మంచి నిర్ణయం తీసుకున్నావు. నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. ఆ మాటలు విన్న వెన్నెల, చాలా థ్యాంక్స్ అంకుల్, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ముక్కు మొహం తెలియని నా కోసం మీ కుటుంబం అంతా అండగా నిలబడి చేస్తున్న సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. ఇందులో నాదేముందమ్మా, అంతా ఆ దేవుని దయ. అలా 2 రోజుల తర్వాత వెన్నెలను తీసుకుని విజయ్ కాలేజీలో చేర్పించి వస్తాడు. అప్పట్నుంచి ప్రతిరోజు విజయ్ ఆఫీసుకు వెళ్ళేటప్పుడు వెన్నెలని కాలేజీ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడు. మళ్ళీ సాయంత్రం తానే స్వయంగా పికప్ చేసుకుంటాడు. అలా సంవత్సర కాలం గడిచిపోతుంది. ఒకరోజు ఆదివారం కావడంతో, ఆంటీ, ఈరోజు నేను వంట చేయాలని అనుకుంటున్నాను. ఎందుకమ్మా వెన్ని, మొన్ననే కదా నీకు ఎగ్జామ్స్ అయ్యాయి, చదువుకొని బాగా అలసిపోయావు, కాస్త రెస్ట్ తీసుకో. లేదంటీ, నేను కాలేజీకి వెళ్ళినప్పటి నుంచి నాకు అన్నీ మీరే చేశారు. అటు మీ ఆఫీస్ పని, ఇటు నా పని అన్నీ మీరే చూసుకున్నారు. ఇక నాకు మళ్ళీ కాలేజీ ఓపెన్ అయ్యే వరకు మీకు రెస్ట్. ప్లీజ్ ఆంటీ, కాదనకండి. అలాగే వెన్ని, నీ ఇష్టమమ్మా. అలా ఆ రోజు వంటంతా పూర్తి చేస్తుంది. ఆ వంట రుచి చూసిన విజయ్, ఏంటి మమ్మీ, ఈరోజు అన్ని స్పెషల్ డిషెస్, అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. నీకు ఈరోజు ఎవ్వరి మీద కోపం లేనట్టుందే. అవునోయ్, వెరీ నైస్. ఇన్ని రోజులు ఈ టాలెంట్ అంతా ఎక్కడ పెట్టావు? ఇక ఆపుతారా మీ నాటకాలు? ఈ వంటలన్నీ వెన్నెల చేసింది. ఓ అలాగా, వంట చాలా బాగా చేసావమ్మా. గాడ్ బ్లెస్ యూ. అలా అందరూ కలిసి ఆనందంగా ఉంటారు. విజయ్కి వెన్నెల మీద రోజు రోజుకి ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఒకరోజు వెన్నెల వాళ్ళమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా వెన్నెల, ఎప్పుడు ఫోన్ చేసినా అల్లుడితో మాట్లాడించవు, ఎందుకని అడిగితే ఏదో ఒకటి చెప్పేస్తావు. మేము ఈరోజు ఖచ్చితంగా అల్లుడి గారితో మాట్లాడాల్సిందేనమ్మా. పక్క నుంచి ఆ మాటలు విన్న విజయ్ వెంటనే ఫోన్ తీసుకుని, హలో మావయ్య, ఎలా ఉన్నారు? వెన్నెల మీ గురించి రోజు చెప్తూనే ఉంటుంది. ఏదో నా పనుల టెన్షన్ వల్ల ఫోన్ మాట్లాడలేకపోతున్నా, నన్ను క్షమించండి. విజయ్ మాటలు విన్న సీత, రామలింగం ఆనందానికి హద్దులుండవు. అయ్యో, అంత మాట ఎందుకు బాబు? మీరు నా బిడ్డ అక్కడ సంతోషంగా ఉంటే మాకంతే చాలు. మిమ్మల్ని ఒక్కసారి చూడాలనుంది బాబు. మీరు ఒక్కసారి ఇక్కడికి రావచ్చుగా. లేదు మావయ్య, వెన్నీ ఇక్కడ చదువుకుంటుంది. తన చదువు పూర్తయ్యే వరకు మాకు అక్కడికి రావడం కుదరదు. ప్లీజ్ ఏమీ అనుకోకండి.
ఆ మాటలు విన్న సీత, ఏంటల్లుడు గారు, మా అమ్మాయి అమెరికాలో చదువుకుంటుందా? ఎంత చల్లటి మాట! ఎంత మంచి మనసున్న అల్లుడు దొరకడం అంతా మా అమ్మాయి అదృష్టం, మా అదృష్టం అంటూ అందరూ సంతోషిస్తారు. అలా ఫోన్ పెట్టేసిన విజయ్తో, ఏంటి విజయ్ గారు మీరు చేసిన పని? మంచితనానికి కూడా ఒక హద్దుంటుంది. ఒక మనిషి ప్రాణాలు నిలబెట్టడానికి చిన్న చిన్న అబద్ధాలు ఆడితే తప్పే లేదు. నువ్వేమీ వరీ కాకు అంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్తాడు. అది చూసిన భానుమతి తన దగ్గరికి వెళ్ళి, వెరీ గుడ్ విజయ్, ఇప్పుడు నేను నా కొడుకును చూసి చాలా గర్వపడుతున్నాను అంటూ మెచ్చుకుంటుంది. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. వెన్నెల ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి. వెన్నెల ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది. భానుమతి, కంగ్రాచులేషన్స్ వెన్నెల, ఇలాగే బాగా చదివి పెద్ద డాక్టర్ కావాలి అంటుంది. అంతా మీ ఆశీర్వాదం ఇంకా విజయ్ గారి సహకారం వల్లనే నేను ఇలా చదవగలిగాను ఆంటీ. ఇందులో నేను చేసిందేముంది? నువ్వు బాగా చదువుకున్నావు, పాస్ అయ్యావు. ఈ సందర్భంగా మీ అందరికీ నా తరపున ట్రీట్. సాయంత్రం రెడీగా ఉండండి, అలా బయటికి వెళ్దాం. అలా సాయంత్రం భాను, వెన్నెల, విజయ్ అందరూ కలిసి ఒక పెద్ద ఇండియన్ రెస్టారెంట్కు వెళ్తారు. అలా వాళ్ళందరూ ఆనందంగా గడుపుతున్న సమయంలో విజయ్ అక్కడ ఒక భయానక దృశ్యాన్ని చూస్తాడు. ఆ దృశ్యం చూసిన విజయ్ వణికిపోతాడు. అలా వాళ్ళు ఆనందంగా గడుపుతున్న సమయంలో వెన్నెల హ్యాండ్ వాష్ కోసమని వెళ్తుంది. అక్కడ కాలు జారి ఒక వ్యక్తి మీద పడుతుంది. ఐఎమ్ సారీ అంటూ ఆ వ్యక్తిని చూసిన వెన్నెల ఒక్క క్షణం అలా ఆగిపోతుంది. ఎవరో తన భర్త మీద పడ్డారని కోపంతో ఊగిపోయిన రియా, హౌ డేర్ యూ, నా భర్త మీద పడతావా? నీ కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావే అంటూ వెన్నెల మీదికి చెయ్యి లేపుతుంది. చెయ్యి వెన్నెల మీద పడేలోపు విజయ్ ఆ చేతిని ఆపుతాడు. వాళ్లను చూసిన వెన్నెల కంగారు పడి విజయ్ వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది. ఏయ్, ఎవరు నువ్వు? నా చెయ్యి టచ్ చేస్తావా? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏదో తెలియక పొరపాటు జరిగింది. దానికి తను సారీ కూడా చెప్పింది. కానీ మీరు మాత్రం మేనర్స్ లేకుండా ఆడపిల్ల మీద చేయి చేసుకుంటారా? విజయ్ మాటలు విన్న వైభవ్, చాలు ఆపు మిస్టర్. ఏంటి ఆ పల్లెటూరు దాన్ని వెనకేస్తూ మాట్లాడతావా? హౌ డేర్ యూ, ఏం వాగుతున్నావు నువ్వు? అప్పుడే భానుమతి వెన్నెల దగ్గరికి వస్తుంది. భయంతో వణికిపోతున్న వెన్నెల, ఆంటీ ఆంటీ, వాడు నన్ను మా అమ్మ వాళ్ళని నమ్మించి మోసం చేసి నన్నిక్కడ అనాథల వదిలి పారిపోయిన పశువు ఆంటీ. భానుమతి, అంటే ఏంటి వెన్నెల నువ్వు మాట్లాడేది? అవునాంటీ, వాడే ఆ పశువుగాడు. ఆ మాటలు విన్న విజయ్లో కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే విజయ్ వాడి షర్టు పట్టుకొని చెడా మడా 4 పీకుతాడు. భానుమతి, విజయ్ ఆగురా. నువ్వు ఉండు మమ్మీ, ఈరోజు వీడినేం చేస్తానో నాకే తెలీదు. ఆ మాటలకి వైభవ్, నీకెంత ధైర్యంరా, నన్ను కొడతావా? అయినా సిగ్గు లేకుండా పరాయి ఆడదాన్ని నీ ఇంట్లో పెట్టుకొని కులుకుతున్నావు. నీకు ఏ దురుద్దేశం లేకపోతే ఇన్నాళ్ళు దాన్ని నీ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటావు? ఆ మాటలు విన్న వెన్నెల వైభవ్ గాన్ని 2 చెంపలు పగలగొడుతుంది. ఛీ, దుర్మార్గుడా, దేవుడు లాంటి విజయ్ గారిని ఇన్ని మాటలంటావా? ఇంకొక్క మాట వాళ్ళ గురించి మాట్లాడావో నీ అంతు చూస్తాను. ఆంటీ, ఈ వెధవతో మాట్లాడి వేస్ట్, రండి మనం వెళ్దాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెన్నెల పెరట్లో కూర్చొని నిన్న జరిగిన విషయం తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. విజయ్ అప్పుడే ఆఫీసుకు వెళ్తూ వెన్నెల దగ్గరకు వస్తాడు. గుడ్ మార్నింగ్ వెన్నెల, ఏంటి ఇంకా అదే తలుచుకొని బాధపడుతున్నావా? చూడు, ఏడ్చి ఏడ్చి నీ ముఖం ఎంత వాడిపోయిందో. ఐఎమ్ సారీ విజయ్ గారు, నా వల్ల ఆ విధవ దగ్గర మీరు మాట పడాల్సి వచ్చింది. వెన్నీ, అలాంటి కుక్కలు ఎన్నో మురుగుతుంటాయి. అవేమీ నేను పట్టించుకోను. నువ్వు కూడా వదిలేయ్. ఇంకా వారంలో నీ కాలేజ్ ఓపెన్ అవుతుంది. నువ్వేమీ దాని గురించి ఆలోచించకు. ఇలాంటి వాళ్ళకి నువ్వు చదువుతోనే సమాధానం చెప్పాలి. నేను సాయంత్రం త్వరగా వస్తాను, నువ్వు రెడీగా ఉండు. బయటకు వెళ్ళి నీకు కావాల్సినవన్నీ తీసుకొద్దాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా ఒకరోజు భానుమతికి జ్వరం వస్తుంది. కానీ ఆఫీసుకు వెళ్ళడానికి తయారవుతుంది. అది చూసిన వెన్నెల, ఆంటీ గారు,
ఏంటి ఇంత జ్వరం పెట్టుకుని మీరు ఆఫీస్కి వెళ్తారా? వద్దా ఆంటీ, మీరు రెస్ట్ తీసుకోండి. నేను విజయ్తో చెప్పి డాక్టర్ని పిలిపిస్తాను. వద్దులేమ్మా, జ్వరమే కదా, అదే తగ్గిపోతుందిలే. మీరేం చెప్పినా నేను వినను. మీరు మీ గదిలోకి వెళ్ళి పడుకోండి. నేను వేడివేడిగా సూప్ చేసి తీసుకువస్తాను. అలా వెన్నెల భానుమతిని సొంత తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది. వెన్నెలను చూసిన భానుమతి, నువ్వు నా కోడలైతే ఎంత బాగున్నో అని మనసులో అనుకుంటుంది. వెన్నెల ప్రేమతో భానుమతి త్వరగా కోలుకుంటుంది. ఇదిలా ఉండగా వైభవ్ విజయ్ మీద పగ పెంచుకుంటాడు. ఒకరోజు విజయ్ ఆఫీసు నుంచి వస్తూ ఉండగా దారి కాచి నలుగురు మనుషులతో విజయ్ని అడ్డగిస్తాడు. ఏంట్రా ఆ రోజేదో కూసావు, ఇప్పుడు మాట్లాడు అంటూ విజయ్ని చుట్టుముట్టి బాగా కొడతారు. నైట్ అయినా విజయ్ ఇంకా ఇంటికి రాకపోవడంతో వెన్నెల భానుమతి కంగారు పడిపోతారు. ఫోన్ రింగ్ అవుతున్నా విజయ్ ఫోన్ తీయలేకపోతాడు. అప్పుడే అటుగా వెళ్తున్న వ్యక్తి విజయ్ని చూసి హెల్ప్ చేస్తాడు. విషయం తెలుసుకున్న అందరూ అక్కడికి వస్తారు. వెంటనే విజయ్కి ట్రీట్మెంట్ చేస్తారు. డాక్టర్ అమ్మ, ఏం పర్లేదండి, ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చు అంటుంది. అలా వాళ్ళు ఇంటికి చేరుకుంటారు. పాపం విజయ్ని ఆ పరిస్థితిలో చూసిన వెన్నెల తట్టుకోలేకపోతుంది. 2 రోజుల తరువాత వెన్నెల ఒక నిర్ణయం తీసుకుంటుంది. తన మనస్సులో వెన్నెల, నా వల్ల ఇలాంటి మంచి వాళ్ళకి కష్టం కలగకూడదు. నా గురించి తెలుసుకున్న వైభవ్ ఇక వీళ్ళని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాడు. అలా జరగడానికి వీల్లేదు అనుకుని ఒక రాత్రి టైంలో ఇంట్లో ఇంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు భానుమతి, వెన్నెల, అమ్మ వెన్నెల అంటూ తన గదిలోకి వెళ్తుంది. కానీ వెన్నెల అక్కడ ఉండదు. ఒక టేబుల్పై తను రాసిన ఉత్తరం ఉంటుంది. అది చూసిన భానుమతి కంగారు పడుతూ వెంటనే రాఘవయ్య దగ్గరకు వెళ్తుంది. ఏమండి, ఇది చూడండి, వెన్నెల ఉత్తరం రాసి పెట్టి ఇంట్లో ఇంచి వెళ్ళిపోయింది. ఇకపై తాను హాస్టల్లోనే ఉంటుందంట. అయ్యో, అలా ఎందుకు చేసింది? పద, మనం ఇప్పుడే వెళ్ళి తనని ఇక్కడికి తీసుకువద్దాం. ఇంకా ఈ విషయం అప్పుడే విజయ్కి చెప్పకు అంటూ అక్కడి నుంచి వెన్నెల ఉంటున్న హాస్టల్కు వెళ్తారు. వాళ్ళను చూసిన వెన్నెల కన్నీరు మున్నీరవుతుంది. అమ్మా వెన్నెల, ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఈ సంవత్సరం ఓపిక పడితే నువ్వనుకున్నది సాధించవచ్చు. ఇంతలో ఏమో జరిగిందని ఇలా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? రామ్మా, మన ఇంటికి వెళ్దాం. లేదాంటీ, మీలాంటి మంచి వాళ్ళకి నా వల్ల ఎటువంటి బాధ కలగకూడదు. నేను మీకు దూరంగా ఉంటేనే వాడు మీ జోలికి రాడు. మీరు వెళ్ళండి ఆంటీ, ప్లీజ్. రాఘవయ్య, పదమ్మా, ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే నీ చదువు ఏమైపోతుంది? రా అమ్మా, మనం ఇంటికి వెళ్దాం. అంకుల్, నన్ను క్షమించండి. ఇక నా జీవితం ఇలా వ్యర్థంగా ఉండాల్సిందే. ఇక మీరు వెళ్ళండి అంకుల్. ఇక చేసేదేమీ లేక వాళ్ళిద్దరూ బయలుదేరుతారు. వెళ్తున్న భానుమతిని పిలుస్తుంది వెన్నెల. ఆంటీ, విజయ్ గారు ఎలా ఉన్నారు? నా మనస్సంతా విజయ్ దగ్గరే ఉంది. నా తరఫున విజయ్ గారికి సారీ చెప్పండి ఆంటీ. అలా వాళ్ళు ఇంటికి చేరుకుంటారు. జరిగిందంతా విజయ్కి చెబుతుంది భానుమతి. అది విన్న విజయ్, మమ్మీ, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి నాన్నది? అమ్మా, నాకు వెన్నెలంటే చాలా ఇష్టం. నాకు తెలియకుండానే నేను తనని చాలా ప్రేమించాను. వెన్నెల లేకుండా నేను నా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా. ప్లీజ్ అమ్మా, వెన్నెలని ఎలాగైనా ఇక్కడికి తీసుకురండి. ఏంట్రా విజయ్, నువ్వు చెప్పేది నిజమా? మాకు చాలా సంతోషం. వెళ్ళు విజయ్, వెళ్ళి వెన్నెలని ఒప్పించి నా ఇంటికి కోడలిగా తీసుకురా అంటుంది. అలా మరుసటి రోజు విజయ్ వెన్నెల దగ్గరకు వెళ్తాడు. విజయ్ని చూసిన వెన్నెల, ఎందుకు విజయ్ గారు, గాయాలు మానక ముందే ఇలా వచ్చారు? వెళ్ళండి. విజయ్ నేరుగా ఐ లవ్ యూ వెన్నెల అంటూ వెన్నెలని హత్తుకుంటాడు. విజయ్ చేసిన పనికి వెన్నెల, విజయ్ గారు, ఏంటి మీరనేది అంటూ దూరం జరుగుతుంది. చూడు వెన్ని, ఇది జాలితో చెప్పేది కాదు. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే నేను నిన్ను ఇష్టపడ్డాను. ఈ విషయం అమ్మా నాన్నలకు చెప్పి వచ్చాను. వాళ్ళు చాలా సంతోషించారు. నీకు నేనంటే ఇష్టమైతే నాతో రా, లేదంటే నా మొహం నీకు ఇంకెప్పుడు చూపించను. విజయ్, అలా అనకండి.
మీరు లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను అంటూ హత్తుకుంటుంది. మరైతే ఇంత ప్రేమ దాచుకొని నన్ను వదిలేసి ఎలా వచ్చేసావే? అంటూ ప్రేమగా తల నిమురుతాడు. వాళ్ళు నేరుగా భానుమతి ఇంటికి చేరుకుంటారు. వాళ్ళను చూసిన భానుమతి రాఘవయ్య చాలా సంతోషిస్తారు. అలా వెంటనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తారు. భానుమతి ఇద్దరిని చూసుకుని చాలా మురిసిపోతుంది. విజయ్ వెన్నెలతో, వెన్నీ, ఇక నువ్వు నీ లక్ష్యం వైపు అడుగులు వేయాలి. త్వరలోనే నీ ఎగ్జామ్స్ వస్తున్నాయి. నువ్వు దాని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. ఆ తర్వాతే మన హనీమూన్. వెన్నెల తప్పకుండా అండి. అలా కొన్ని రోజులకు వెన్నెల పరీక్షలు రానే వస్తాయి. పరీక్షలు రాసిన వెన్నెల ఎంబీబీఎస్లో సీటు సాధిస్తుంది. అలా తన చదువును, డాక్టర్ ప్రాక్టీస్ను పూర్తి చేసుకుంటుంది. ఒక మంచి హాస్పిటల్లో డాక్టరుగా జాయిన్ అవుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు భానుమతి, ఏంటమ్మా, మీరు అనుకున్నది సాధించారు కదా, ఇకనైనా మాకు ఒక మనవణ్ణో మనవరాలనో ఇస్తే మేము వాళ్ళతో హ్యాపీగా కాలం గడుపుతాం తల్లి. ఆ మాటలు విన్న వెన్నెల, చి పోండి అత్తయ్య గారు అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అలా అందరూ సంతోషంగా ఉంటారు. ఒకరోజు భానుమతి వెన్నెల భోజనానికి రాకపోవడంతో భోజనం తీసుకుని వెన్నెల వాళ్ళ హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ స్టాఫ్, మేడం ఆపరేషన్లో ఉన్నారండి, కాస్త అలా వెళ్ళి కూర్చోండి అంటుంది. కొంత సమయానికి వెన్నెల బయటకు వస్తుంది. భానుమతిని చూసిన వెన్నెల, అత్తయ్య గారు మీరేంటి ఇలా వచ్చారు, ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చానులేమ్మా, ముందు నూరా భోంచేయి అంటుంది. అలా వెన్నెల భోంచేస్తూ ఉండగా, మేడం అర్జెంట్ కేసు, మీరు త్వరగా రావాలి అంటుంది నర్స్. ఓ అలాగా, వస్తున్నా అంటూ కంగారుగా వెళ్తుంది. అక్కడ పేషెంట్ను చూసిన వెన్నెల, ఛీ వీణ్ణి ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అంటుంది. ఆ కేకలు విన్న భానుమతి కంగారుగా అక్కడికి వచ్చి వాణ్ణి చూస్తుంది. అక్కడ ఉన్నది ఎవరో కాదు, వైభవ్. ఏదో ఒక పెద్ద యాక్సిడెంట్, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అది చూసిన భానుమతి, వెన్నెలా, నువ్వు నీ కర్తవ్యాన్ని మర్చిపోతున్నావు. వాడు ఎటువంటి వాడైనా సరే వైద్యం చేయడం నీ ధర్మం. ఒక డాక్టర్గా ఆలోచించు. వెంటనే నీ చేతనైంది చెయ్యమ్మా. వెన్నెల, ఐఎమ్ సారీ ఆంటీ, ఒక్క క్షణం నన్ను నేను మర్చిపోయాను అంటూ వెంటనే ఆపరేషన్కి ఏర్పాటు చేయండి అంటూ వైద్యం చేస్తుంది. ఇంతలో భానుమతి జరిగినదంతా విజయ్కి ఫోన్ చేసి చెబుతుంది. విజయ్ కూడా అక్కడికి వస్తాడు. అలా కొంత సమయానికి ఆపరేషన్ సక్సెస్ అని వెన్నెల చెబుతుంది. విజయ్ వెన్నెలని మెచ్చుకుంటాడు. అందరూ కలిసి ఇంటికి చేరుకుంటారు. అలా నెల రోజుల సమయం గడిచిపోతుంది. వైభవ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెన్నెల కాళ్ల మీద పడి క్షమాపణ అడుగుతాడు. ఇట్స్ ఓకే మిస్టర్ వైభవ్, ఇకనైనా మంచిగా ఉండండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదండి మన మోసగాడి చేతిలో ఓడిపోయి గెలిచిన అమ్మాయి కథ. ఈ కథ మీ అందరికీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.